అందరికీ హాయ్ అండి. ఉదయం పూజది అయిపోయింది. బాబావారికి పూజ చేసుకున్నాక స్వీటీకి ఎప్పుడు బొట్టు పెడతాను కదా, ఇంకా అది చాలా బుద్ధిమంతురాలాగా ఎంత బాగా పెట్టించుకుంటుంది అనుకున్నారు. అందులో దానికి చాలా ఇష్టం బొట్టు పెట్టించుకోవడం అంటే. ఇంకా టిఫిన్కి అని రొట్టె వేసాను. ఇడ్లీ పిండి ఉంటే, ఇడ్లీ పిండి కాదండి, దోశల పిండే. ఇంకా ఈ టిఫిన్తో లాస్ట్ అయిపోయింది దోశల పిండి కూడాను. నేను తినేసి స్వీట్కి కూడా పెట్టాను. అది కూడా తింటుంది. స్వీట్కి మహా ఇష్టమైంది దోశలు అన్నా సరే, ఇంట్లో వేసినవి అయితే. ఇంకా కూర చేద్దామని ముందు మా నాన్నగారు వచ్చినప్పుడు చేప తీసుకొచ్చారు కదా, అప్పుడు ఈ కొంచెం ముక్కలు డీప్లో పెట్టేసాను ఫ్రిడ్జ్లోని. ఇంకా అవే తీసి పులుసు పెడదాం కదని ఇంకా రెడీ చేస్తున్నాను. ఇంకా వేరే గిన్నెలు ఎందుకు, కొంచెమే కదా చేప ముక్కలు కూడా ఉన్నవి అని ఇంకా స్టీల్ గిన్నెలోనే వేసేస్తున్నాను. అదండి, దాంట్లోనే వండేస్తాను కూడాను. ఇంకా ఆనియన్స్ పేస్ట్ కానీ తీసి పక్కన పెట్టాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలాగో ఉంది కదా, ఇవ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్, అదేండి ఆనియన్ పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ అయిపోయింది. ఇంకా చింతపండు కూడా రసం చేసి అప్పుడు కలిపి పెట్టేస్తాను. ముందు కారం అది వేసి పెట్టేసుకున్నాను. ఇంక తర్వాత ఆనియన్స్ పేస్ట్ వేసేసి అల్లం పేస్ట్ మొత్తం అన్నీ వేసేసాను. కాకపోతే కొత్తిమీర వేద్దామని చూస్తే కొంచెం బాగాలేదు. సరే బాగున్న బట్టి తీసి ఇంకా కూరలో వేసేసాను. ఇంకా రైస్ కూడా పక్కన అయిపోయింది. ఇంకా తను వచ్చిన తర్వాత అప్పుడు పెట్టేస్తాను. ఇంకా స్వీట్కి కూడా ఫ్రిడ్జ్లో ఏమన్నా ఉందేమో చూడాలండి, దానికి ఏదైనా కూర వేసి పెట్టేస్తాను. ఎందుకంటే చేపల పులుసు తిందో, దానికి ఇష్టం కూడా ఉండదు. ఇంకా అందుకే దానికి చేపల పులుసు అన్నప్పుడు బయట వేరే కూర ఏమన్నా కొని తీసుకురావడం, లేకపోతే ఇంకా ఇంట్లో ఏమన్నా కూర ముందు రోజు ఉంటే అవి వేసి పెట్టేస్తాను, ఇబ్బంది ఉండదు. లేకపోతే పెరుగు వేసి పెట్టేసినా సరే. కూర కూడా అయిపోయింది చూసారా, కానీ చాలా బాగుందండి కూర కూడాను. చక్కగా కొన్ని ముక్కలే ఉన్నాయి, ఇంకా అట్ల మట్టి సరిపోతుందిలే ఇంకా 2 పూటలకి అని ఇంకా ఇలా పెట్టేసాను అనమాట. కూర అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా ప్లేట్ పెట్టేసాను. ఇంకా తను వచ్చిన తర్వాత ఇంకా రైస్ భోంచేయడమేనండి. స్వీట్ చూసారు ఎలా చూస్తుందో, దానికి ఆకలి వేస్తుందంట, అన్నం పెట్టమని అడుగుతుంది. ఇంకా నేను ఈలోపు తను వచ్చేసరికి 2:30 అయిందిలేండి టైం. ఇంకా అప్పుడు భోంచేస్తాను. కానీ నాకు చెరువు చేప అంటే చాలా ఇష్టమండి. అందుకే కొంచెం ఇష్టంగా తింటాను కూడా చెరువు చేప అంటే. చికెన్ అంటే అంత పెద్దగా తింటాను కానీ అంత ఎక్కువ కాదు. ఇంకా స్వీట్కి కూడా అన్నం పెట్టేసాను, అది కూడా తింటాను. చూసారా, ఈరోజు నువ్వు తిని అమ్మ చాలా లేట్ అయిపోయింది కదా అని అంటే పాపం అర్థం చేసుకుని అదే తినేస్తుంది. చెప్పిన మాట వింటదిలేండి స్వీట్కి కూడాను, అసలు ఇబ్బంది అన్నది పెట్టదు. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ టైంలోని కొలాయి వస్తే మోటార్ ఆన్ చేశాను. కానీ మొక్కల పని అదేంటి ఈరోజు ఎలాగైనా చేయాలనుకున్నాను. ఈలోపు వాటర్ కూడా సగం ఎలా నిండాలి కదా, సగం అయిపోయినాయి. ఈలోపు కొంచెం వాటర్ వేస్తాయండి. అదేండి పిచ్చి మొక్కలు ఉంటాయి కదా, వేస్ట్ మొక్కలు, అవన్నీ నాని మనం లాగినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది కదా అని ఫస్ట్ మాత్రం ఇంకా మొక్కలకి వాటర్ వేసేస్తున్నాను. అసలు అయితే వేయకూడదు అనుకున్నాను, పని అయిన తర్వాత వేద్దాం అనుకొని మళ్ళీ అందులో వేస్ట్ మొక్కలు ఉన్నాయన్నీ, కలుపు మొక్కలు ఉంటాయి కదండి, అవన్నీ తీసిస్తే నాంతనే వస్తాయి అవి కూడాను. ఇంకా అలాగే ముందు వాటర్ వేయాల్సి వస్తుంది. ఈ మొక్కలు చూసారా కొంచెం ఎండిపోయినవి అన్నీ చాలా ఉన్నాయి. 2 రోజులు పట్టి ఇలా ఉందండి ఇదంతా క్లీన్ చేసేసరికి. ఇంకా అయినా చేస్తాను, ఏ పని చేసినా 2 రోజులు 3 రోజులు పడుతుంది. ఆ బట్టలు చూసారా 5 రోజులు చేసాను ఐరన్. ఈసారి మొక్కలైతే ఇంకొక 2 రోజులు పడుతుందేమోనండి, కానీ చెయ్యాలి. లేకపోతే మొత్తం టెర్రస్ పైన ఎలా పడితే అలాగ అయిపోయింది. కొంచెం శుభ్రం అంతా చెయ్యాలనుకుంటున్నాను కూడాను. ఇంకా మొక్కల్లో అయితే మాత్రం ఇంకా చాలా ఉందండి, మామూలుగా లేదు. అవి ముందు రోజు సగం తీసాను, మళ్ళీ ఇంకా ఈరోజు ఎలాగన్నా మొత్తం చేయాలనుకుంటున్నాను. కానీ చూడాలి ఎంతవరకు అవుతుందో చూసి అప్పుడు చేస్తానండి. అందులోని మాకు కరెంట్ పని చేస్తున్నప్పుడు కరెంట్ వరకు గొట్టాలు అవి ఉన్నాయి కదండి, అవన్నీ ఎలా పడతా ఇలా సంచిలో వేసాం, కానీ పోయింది సంచి, పాడైపోయి మళ్ళీ అన్నీ బయటకు వస్తున్నాయి. మళ్ళీ అవన్నీ సర్దాలి. ఇంకా ఈ మొక్కలు చూసారా, తులసమ్మ అండి, తులసమ్మ అన్నిట్లోనూ వచ్చేసింది. ఇంకా ఎదురుగుంటే స్టేడియం చూడండి, ఆ స్టేడియం దగ్గర మొత్తం ఒక లెవెల్ చేస్తున్నారు వాకింగ్ చేసే వాళ్ళకని. మన వర్షానికి మొక్కలు వచ్చేసినాయి కదా, అదంతా క్లీన్ చేస్తున్నారు అన్నమాట. అందుకే మీకు చూపిద్దాం కదా అని ఒకసారి చూపించాను. ఇదిగో నెక్స్ట్ వచ్చి మొత్తం చెప్పాను కదండి, కరెంటు పైపులు, ఇలా టెలిఫోన్, అదేండి మామూలు ల్యాండ్ ఫోన్, ఇవన్నీ పాడైపోయినాయి ఉన్నాయి, పని చేయట్లేదు. ఇంకా అవన్నీ తీసి సంచిలో వేసేసి పక్కన పెట్టేసి అదండి బండి వస్తుంది కదండి, వాళ్ళకి ఇచ్చేస్తాను. ఈ ఇనపది కూడా ఉంది, ఈ స్టాండ్ తన పట్టుకెళ్ళి బయట ఇచ్చేస్తారులేండి. ఇంక ఇంటి దగ్గర అంటే మన వల్ల అవ్వదు. కానీ ఇంకా సోఫా అయితే మాత్రం పాడైపోయింది. చూసారా మంచి ఇదిగా ఉండేది ఆ కలర్, అది ఇంకా తర్వాత పాడైపోయింది. ఇంకా ఎండకి ఎండుతుంది, వర్షానికి తెలుస్తుంది కదా. ఇంక ఇది మొక్క చూసారు, మందార ఆకులు కొంచెం ఆ మధ్యని గొంగర పురుగు పెట్టింది కదండి, అప్పుడు మొత్తం ఆకులు కొన్ని పాడైపోయినాయి కూడా. కానీ ఇవి మందార ఆకులు మాత్రం అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు చక్కగా ఈ మందార చెట్టు ఆకులు పెద్ద పెద్ద ఆకులు వచ్చేయండి మొత్తం అన్నిటికీ. అదేమిటో కానీ ఇక్కడైతే మాత్రం సరిగ్గా రావట్లేదు, చిన్న చిన్న ఆకులు అయిపోయినాయి.
మళ్ళీ ఇదిగోండి ఇది ఒక మందారం. ఇందులో కూడా తులసమ్మలు వచ్చేసినాయి. అన్నీ కృష్ణ తులసేనండి. లక్ష్మీ తులసి రాలేదు, కొనాలండి, ఒకటి కొని వెయ్యాలి. ఇంకా ఎక్కువగా మామూలు కృష్ణ తులసి వస్తుంది చూసారా. వాటిలో కూడా ఏవేవో వేస్ట్ మొక్కలన్నీ వచ్చినాయి. ఇంకా అవన్నీ తీస్తున్నాను, కానీ చాలా టైం పడుతుంది. నేను తీస్తున్నాను, ఒక పక్కనే పెద్ద పెద్ద ఉరుములు వస్తున్నాయండి, వర్షం వచ్చేలా ఉంది. ఇంకా తర్వాత వర్షం వస్తే అప్పుడు వెళ్ళిపోవచ్చు కదా అని ఇంకా అలాగే తీస్తున్నాను. అయినంత మట్టికి అవుతుంది, మిగిలిన పని మరుసటి రోజు చేద్దాం కదని. లేకపోతే ఒకే రోజు చేయాలని అవ్వదండి. మార్నింగ్ చేద్దామంటేనేమో ఎండ వచ్చేస్తుంది మార్నింగే, కానీ ఆ ఎండకి అసలు ఉండలేకపోతున్నాం. ఎండాకాలం ఎండకన్నా ఎక్కువగా ఉంది ఇప్పుడు ఎండ. అందులో ఈ ఎండ కూడా ఎక్కువగా తగలకూడదు కదా. ఈ మొక్కలు చూసారా, ఇది మల్లె పువ్వులో కానీ కనకాంబరాల్లో కానీ జాజులు దేంట్లోనైనా సరే మరంలాగా వేసుకోవచ్చు. చాలా వచ్చి ఇది అటువంటిది మొత్తం గొంగర పురుగు పెట్టి శుభ్రం పాడు చేసింది చూసారు అలాగే పురుగు. ఇంకా అందులో ఉన్న వేస్ట్ మొక్కలన్నీ తీసేస్తున్నాను. మొత్తం తీయక్కర్లేదండి, చెయ్యి ఇలా పెట్టగానే వచ్చేస్తున్నాయి. ఇంకా అవన్నీ తీస్తున్నాను అనమాట. అయినంత మట్టికి కొద్దిగా ఉన్నా చాలు, మళ్ళీ వచ్చేస్తుంది కదా వర్షాలు పడినా సరే. ఇంకా అందుకోసమని ఇంకా అలాగా అన్నీ తీసేస్తున్నాను. కానీ మొక్కల్లోనండి వేస్తాం, కానీ కుండీలన్నీ ఎప్పటికప్పుడు నీట్గా చేసుకుంటూ ఉండాలి. ఒక పురుగులు పట్టిన బాధ అన్నీ చెక్ చేసుకుంటూ ఉంటేనే మొక్కలు అప్పుడు కొంచెం నీట్గా ఉంటాయి. ఏదైనా సరే మనం చేస్తేనే కదా నీట్గా ఉంటాయి. నాకు మొక్కలు ఈ మధ్యన పట్టించుకోకపోవడం వల్ల అందులో ఎండ ఒకటి వస్తుంది కదండి, ఆ ఎండకు కూడా చేయలేక మార్నింగ్ చేద్దామంటే చేయలేము, ఎందుకంటే ఎండ అంతా పైన ఉంటుంది. ఇంకా అందుకోసం చేయక ఈవినింగ్ టైంలో చేస్తే కొంచెం చీకటి పడిపోతుంది. లేకపోతే వర్షం వచ్చేలాగా ఏదో ఉరుములు పెద్ద ఉరుములు వస్తున్నాయి. సరే అయినంత మట్టుకు అవుతాయి కదా అని ఇంకా మొత్తం ఇలా నీట్గా చేస్తున్నాను. చూసారా ఎన్ని వేస్ట్ మొక్కలు వచ్చినాయండి ఇందులోకి. ఇంకా పక్కనే ఇందులోంచి వెళ్ళి పక్క దాంట్లో నాటుకుందండి, అది కొంచెం గుత్తులాగా వచ్చింది. సరే అది తీయటం ఎందుకు, అది సపరేట్గా వేరే దాంట్లో వేద్దాం కదా అని ఇంకా అది అలా ఉంచేసి దాని పక్కన ఉన్న మొక్కలన్నీ తీసేస్తున్నాను. అవి చూసారు ఏంటంటో మొక్కలు వచ్చినాయండి వర్షానికి. ఆ తీయటానికి ఏమో కుదరక నేను తీయటం మానేసాను, ఎండకి తట్టుకోలేక కూడాను. ఇప్పుడు ఈవినింగ్ టైంలో చేస్తేనే ఆవిరి వచ్చేస్తుందండి. ఒక పక్కనే ఉరుములు వస్తున్నాయి, కానీ ఆవిరి మాత్రం ఇది అవ్వలేదు. అసలు ఆ టైంలో అయితే చల్లగా గాలి వేయాలి, అయినా సరే లేదు. ఇంకా అలాగే చేస్తున్నాను. ఇంకా వర్షం పడే లోపన్నా చేద్దాం కదా, వచ్చేలాగా ఉంది కానీ రాదేమో అనుకుంటున్నాను. అయినా సరే ఇంక చీకటి పడితే చేయకూడదు కదండి. ఇంకా అందుకే ఆ టైం వరకు చేసి ఇంకా తర్వాత కిందకి వెళ్ళిపోవచ్చు అని కొంచెం ఇలా అన్నీ నీట్గా ఎక్కడ చేస్తున్నాను. ఇది మాత్రం చూసారా మొక్క మొత్తం పాడైపోయింది. అందులో ఉన్న కొంచెం బ్లాక్ కలర్లో చూసారా అదంతా తీసేస్తాను కూడా, తీసేస్తే ఇంకా పచ్చగా చిగురు వేసుకొని వస్తుంది కదండి. ఇంకా అందుకనే అది పక్కన అలా ఉంచేసాను, మార్నింగ్ తెద్దాం కదని. ఇక్కడ మళ్ళీ ఇటు పక్కకు వచ్చాను. ఇక్కడ మొక్క మొత్తం తులసమ్మండి, ఇదంతా మొత్తం తులసం చూసారా ఎలా ఎండిపోయింది. ఇంకా అవి కూడా తీసేస్తున్నాను. ఇలా అనగానే విరిగిపోతున్నాయి. కానీ చూసారా మొక్కలు వేసుకుంటే మామూలుగా కాదు, ఎంత ఇష్టపడతామో అంత పని కూడా ఉంటుందండి మొక్కల్లోని. కాకపోతే మనం చేసుకుని మన ఇష్టానికి తగ్గట్టుగా మనం మలుచుకోవాలి, అందులో అలాగే చేసుకోవాలి కూడా, అప్పుడే మొక్కలు కూడా బాగుంటాయి. నేను ఇంక ఈ మధ్యన అయితే పట్టించుకోలేదులేండి, అందుకోసం అలాగ అయిపోయినాయి కూడా ఇవి కూడాను. మన వర్షాలు పడినప్పుడు కొంచెం మందు ఏమన్నా వేయవలసింది మొక్కలకి, కానీ వేద్దాం అనుకుని అలా వదిలేయడం వల్ల అది కూడా అలాగ అయిపోయింది. ఇప్పుడు వేద్దాం అంటేనేమో వర్షాలు లేవు, అందులో ఈ ఎండకి వేయకూడదు కూడానండి. ఎందుకంటే ఈ ఎండకి వేసామనుకోండి ఎక్కువగా అదే మొక్కలు పాడైపోతాయి కూడా. ఇప్పటికే సగం వల్లిపోయి అది కూడా చూసారా ఎలా ఉన్నాయో. ఒక్కరోజు వాటర్ వేయలేనందుకు ఈ రెండో రోజు అయ్యేసరికి ఇలా అయిపోయినాయి. ముందు రోజు ఆయేషా వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, ఆయేషా గారి ఇంటికి, అప్పుడు వేయలేదండి వాటర్ కూడా నేను. ఇప్పుడు వేస్తానేమో, ఇప్పుడు వేయాలి. మళ్ళీ ఇదంతా శుభ్రం చేసేసి ఒకసారి బాగా వాటర్ వేసేసి అప్పుడు కిందకి వెళ్తానులేండి, ఎందుకంటే మళ్ళీ పాడైపోతాయి కదా. ఇంకా అక్కడ పని చేసేసి మళ్ళీ కిందకు వచ్చాను, వర్షం చినుకులు పడుతున్నాయని. కిందకు వచ్చిన తర్వాత తలకి ఆయిల్ లేదండి. ఇంక సరే ఆయిల్ చేసుకుందాం కదా అని మొత్తం ఎలాగా చేసి కలబంద గుజ్జండి అది. ఇంకా పైనేమో ఆయిల్ పెట్టాను, స్టవ్ పైన ఆయిల్ పెట్టాను కొంచెం ఉంటే. ఇంకా మందారాకులు మందార పువ్వులు ఫ్రెష్గా ఉన్నాయి వేసుకోవచ్చండి, ఎండబెట్టి వేసుకోవచ్చు. ఇలా ఫ్రెష్గా కొంచెం పొద్దుట దేవుడి దగ్గర పెట్టినాయి కదా, అవి ఇలాగా వేసిస్తున్నాను కూడాను. ఇంకా కానీ ఇలా ఆయిల్ రాసుకుంటే అండి తల ఓడదు, నాకైతే బాగా పనిచేస్తుంది. అదే హెయిర్ మామూలు తలస్నానం చేసి అనుకోండి ఇష్టం వచ్చినట్టు రాలిపోతుంది. ఇలా ఆయిల్ రాసుకుంటే మాత్రం అసలు ఓడదు.
కాకపోతే ఇంకా వారాలప్పుడు తలస్నానాలు తప్పవు కదా. ఇంకోటి కరివేపాకు, మందార ఆకులు, ఇవి మందార ఆకులేండి, కరివేపాకు కూడా వేయాలి. నేను కొంచెం అదే మందార పువ్వులు, మందార ఆకులు, కొంచెమేమో మెంతులు, ఎప్పుడు పౌడర్ వేస్తాను, మెంతి పౌడర్ చేసుకుంటాను నేను, కానీ ఇంకా చేయలేదు. మెంతులు వేసేసాను డైరెక్ట్గాను, అలా కూడా వేసుకోవచ్చులేండి. ఇంక ఇదేమో తులసమ్మ అండి, తులసమ్మ వేసుకుంటే ఇంకా మనకి మంచిది కదా, హెల్త్ పరంగా తలకు కూడా మంచిది కూడా. కరివేపాకు, కొంచెమేమో గోరింటాకు, ఇలా అన్నీ వేసేసి ఇంకొని లాస్ట్లో కలబంద గుచ్చేయండి, ఇది కలబంద, అవి వేసి బాగా మరగనిచ్చిన తర్వాత అది మొత్తం బ్లాక్ వచ్చేయాలండి అవన్నీని. అప్పటి వరకు సిమ్లో పెట్టేస్తాను, సిమ్లో పెట్టాను. ఇంకా బాగా మరిగిన తర్వాత అప్పుడు ఆఫ్ చేసేస్తాను. చూసారా కలర్ చేంజ్ అవుతుంది. ఇంక ఇది ఏంటంటారు, కర్పూరం అండి, కాకపోతే ముద్ద కర్పూరం వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే మన దగ్గర లేదు, ఇదే ఉంది బిళ్ళలు, ఇంక అదే ఒకటి వేసాను. మంచి స్మెల్ వస్తుంది అండి, స్మెల్ వస్తుంది మనకి, హెయిర్ కూడా బాగుంటుందని చిన్నది కర్పూరం బిళ్ళ వేసాను. ఇంకా ఇలా మరుగుతుంది అన్నమాట, బాగా దగ్గరగా. అదే అండి, కొంచెం బ్లాక్ వచ్చేసిన తర్వాత అప్పుడు ఆఫ్ చేసేస్తాను స్టవ్ కూడా. కొంచెం అన్నం ఉంటే స్వీటీకి అన్నం పెట్టేసాను, స్వీట్కి కూడా అన్నం కలిపిస్తానులేండి, కొద్దిగా ఉంటే దానికి అన్నం కలిపి పెడుతున్నాను. అది చూడండి ఎలా చూస్తుందో. దానికి అన్నం తినమంటే తినదంటండి. మధ్యాహ్నం నేనే తిన్నాను, నువ్వు ఈ పూట పెట్టవా అన్నట్టు నా వంక చూస్తుంది. మళ్ళీ వీడియో తీస్తున్నానా లేదా అని కూడా చూస్తుంది. ఇంకా దానికి అన్నం తినిపించేసానులేండి, అది తిన్నందు కదా. నేను అన్నం తినిపించేసి ఇంకా వంటగదిలోకి వచ్చి ఇక్కడ గిన్నెలు అవి ఉంటాయి, అవన్నీ క్లీన్ చేస్తున్నాను, కడుగుతున్నాను, అదండి తోముతున్నాను. ఇంకా ఆ పని కూడా అయిపోయిందనుకోండి, ఇంకా పెద్ద పని అనేది స్టవ్ ఒకటి క్లీన్ చేసేసి ఇంకా మార్నింగ్ పెద్ద పని లేకుండా ఇంకా నైట్కి టిఫిన్ లేండి. ఇంకా టిఫిన్ తినేసి, టిఫిన్ కాదండి రైస్ వండుతాను. మధ్యాహ్నం కొద్ది కూర ఉంది, సరే ఆ కూర ఎలాగా సరిపోద్ది కదా అని ఇంకా కొంచెము తను వచ్చేసరికి రైస్ పెట్టేసాను అనుకోండి. ఆ తర్వాత ఇంక భోజనం చేసేస్తే మళ్ళీ గిన్నెలు కడిగేసి మార్నింగ్కి ఏమీ లేకుండాను ఇంకా తర్వాత పడుకోవడమే. ఇంకా అందులో గిన్నెలు కడిగిసిన తర్వాత ఫ్రెష్ అవ్వాలండి. అందులో నేను మొక్కల్లో పని కూడా ఎక్కువైంది కదా, అందులో ఈ ఎండకి చాలా అసలు ఉండలేకపోతున్నామండి, ఆరాటం వచ్చేస్తుంది కూడా, అంత ఎక్కువగా ఉంటుంది ఎండ కూడాను. వస్తే వర్షాలు వస్తాయి, లేకపోతే ఎండలు వస్తాయి అన్నట్టుగా ఉంటుంది కూడా ఈ మధ్యన వాతావరణం. ఇంకెక్కడ ఇవన్నీ ఆయిల్కి అన్నీ తీసి పెట్టాను కదా, అవన్నీ తోమేస్తున్నాను. స్వీటీ కూడా దాని ఫుడ్ అయిపోయింది కాబట్టి ఇంకా దాని గొడవ ఉండదండి. తను వచ్చిన తర్వాత కాసేపు ఆడుకుంటూ ఉంటుంది. నేనైతే దాంతో మాట్లాడడమే కానీ పెద్ద ఆడను, అందుకే అది నాతో ఎక్కువ ఆడదండి, వెనకాల తిరుగుతుంది. కానీ అదే తను వస్తే మాత్రం కాసేపు ఆడుకుంటుంది కూడా, తనతో పాటు తను కూడా ఆడతారు. ఇంకా వాళ్ళిద్దరికి అలా అలవాటు అయిపోయింది మా స్వీటీకి తనకిని. నేను ఇంకా ఈ గిన్నెలు అవన్నీ టిఫిన్ వేసుకున్న గిన్నెలు అవన్నీ ఉంటాయి, అవన్నీ కడిగేస్తున్నాను. ఇంకా కడిగేసి, కానీ ఎంత చేసినా ఇంట్లో పని కనిపిస్తూనే ఉంటుందండి మనకి. చక్కగా మగవాళ్ళకే బెస్ట్ అండి, సండే సెలవు అంటారు, ఏమన్నా సెలవులు తీసుకోవడానికి ఉంటాయి. కానీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు చూసారా, అస్సలు సెలవు అన్నది ఉండదు. ఇంకా సెలవు రోజులు వస్తేనే ఇంకా పని ఎక్కువ ఉంటుంది కూడా, ఎప్పుడు చేసుకోవడమే సరిపోతుంది. పని కూడా అలాగే చేసుకోవాలండి, లేకపోతే ఇంట్లో ఇల్లంతా ఎలా పడితే అలా ఉంటుంది. ఎందుకంటే నాకు వేలికి దెబ్బ తగిలినప్పుడు చూశాను కదండి, నేను చెయ్యి మొత్తం ఎలా ఉందంటే అలా ఉంది. 10 రోజుల వరకు నాకు పని కూడా అలా ఉందండి. అందుకే ఎప్పుడు పనులు అప్పుడే చేసుకోవాలి. మనం చూసారా ఐరన్ చేయటం కూడా 5 రోజులు చేశాను. ఇప్పుడు మొక్కల్లో పని కూడా 2 రోజులు పడుతుంది, 2 రోజులు 3 రోజులు పడుతుంది. ఇంకా అందులో ఈవినింగ్ టైంలో మొదలు పెడతాను కాబట్టి అవ్వదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక టైంలో చేసుకున్నాం అనుకోండి అయిపోతాయి. కాకపోతే కొద్దిగా చేయటం వల్ల అలాగ 3 రోజులు పడుతుంది. అలా ఒకేసారన్నా చేయడం కష్టం, కానీ చేయలేము కదా, అందుకే కొంచెం వీలుని బట్టి చేసుకుంటూ ఉండాలి. నేను గిన్నెలు కూడాను అయిపోయినాయిలేండి, కడిగేస్తే ఇంకా తర్వాత స్వీటీ ఏం చేస్తుందో చూడాలండి. అది సైలెంట్గా ఉంది, ఆ సైలెంట్ ఏమి ఉండదులేండి, వచ్చి నన్ను చూసుకుంటూ ఉంటుంది. ఏం చేస్తుందో నన్ను చూసుకొని మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ పడుకుంటుంది, మళ్ళీ వస్తుంది, అలా చూస్తూనే ఉంటుంది. ఇంకా మామూలుగా అక్కడ గిన్నెలు పక్కన ఎందుకు పెడుతున్నాను అనుకుంటున్నారా, అక్కడ అవసరమైన ప్లేటు అది వేరే దాని మీద పెట్టాలండి, అందుకోసమే నా ప్లేట్ అక్కడ పెట్టాను. ఇంకా మిగిలినవన్నీ టబ్లో వేసేస్తున్నాను కూడాను. ఒక పని తర్వాత ఒక పని అలాగే ఉంటూనే ఉంటుంది, కానీ మనకి నీట్గా ఉండాలి కదా చేసుకోవడానికి. ఈ కప్పులు మాత్రం టబ్లో వేయనండి, ఎందుకంటే అవి నేను ఏదైనా కొంచెం కదిపాను అనుకోండి పగిలిపోతాయని భయం. అలా చాలా అయిపోయినాయండి. అక్కడ అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కింద బాల్కనీలో కడిగేదాన్ని, అవి కొంచెం నా కాలు తగిలో చేయి తగిలో టపటప పగిలిపోయేవి. అందుకోసమని ఇప్పుడు గాజు గ్లాసులు అంటేనే నేను చాలా జాగ్రత్తగా వాడతాను కూడాను.
ఇంతకుముందు అయితే చాలా పగిలిపోయాయండి, అలాగే పగలగొట్టాను కూడాను. గాజు గ్లాసులు కానీ, టీ కప్పులు కానీ, ఇటువంటివన్నీ. ఇంకా గిన్నెలు అవి కడగడం అయిపోయింది కదా, ఇంకా ఆ టబ్ తీసి ఇక్కడ దీని మీద పెట్టేస్తాను తర్వాత. ఇంకా వంటగది క్లీన్ అయిపోయిందండి. స్వీటీ చూసారా పడుకుంటుందో. ఉంటానండి నెక్స్ట్ వీడియోలో.